క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐసీఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి వీజీ కృపానందం డిమాండ్ చేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏఐసీఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి వీజీ కృపానందం జిల్లా అధ్యక్షులు ఎం రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆకివీడు సీఐ జగదీశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏఐసీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు తాడేపల్లి జాకబ్ చిరంజీవిరాజు ఆకివీడిలోని ట్రాఫిక్ సమస్యను సీఐ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్యామల కుమారి, రంప సుహాసిని, సారా గ్రేస్, ఆకుల బిల్మోరియా, ఈతల రాజుతో పాటు ఏఐసీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. జగదీశ్వరరావు గారు వారిని ఏఐసీఎఫ్ ఫ్యామిలీ అంతా కలవటం జరిగింది. వారు కూడా మాతో అనేక విషయాలు చెప్పడం జరిగింది. మా ఫెడరేషన్ తరఫున మేము ఉన్నటువంటి అనేకమైన విషయాలు వారితో ముచ్చటించాం. ప్రత్యేకంగా ఫెడరేషన్ కొరకు మేము చేసే ప్రతి పనిలో ప్రభుత్వ పరంగా మీ వంతు సహకారం అందించమన్నప్పుడు వారు దాన్ని స్పందించి మేమెప్పుడు మీ తరపునే ఉండి మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. దీన్ని మేము ప్రత్యేకంగా ఆయన నోటీసులోకి తీసుకెళ్లాల్సిన విషయం ఏమిటంటే, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి పాస్టర్ గారి మీద అలాగే చర్చ్ మీద జరిగిన విధ్వంసాన్ని మేము ఖండిస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే నాయకులైన వారందరినీ కూడా మొబిలైజ్ చేసి అవసరమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చి మా ఫెడరేషన్ ఒక ప్రత్యేకంగా నడుస్తుందని, ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అని, ఆయా స్థాయిల్లో కమిటీలు అందరం కలిసి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ, జగదీశ్వర్ రెడ్డి గారిని మేము కలవడం జరిగింది. ఆయన ఎంతో సోదర భావంతో మమ్మల్ని ఇన్వైట్ చేసి చక్కగా మా చెప్పిన మాటల్ని స్పందించి ఆయన ఒకటే మాకు మాట చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటంటే, బైబిల్లో మీరు క్రిస్టియన్స్ బైబిల్లో ఉన్నటువంటి సారాంశం చెబుతూ బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్పాలి, కానీ ఇతర మతాలని దూషించడం కానీ అటువంటి అని మీరు చేయకూడదని నొక్కి ఒక్కానికి చెప్పారు. మేము దానికి చాలా సంతోషించాం. మా సహకారం, మా క్రిస్టియన్ ఫెడరేషన్ సహకారం మీకు అందిస్తాడు ప్రభుత్వానికి. అలాగే ప్రభుత్వం వారు కూడా మాకు కూడా అన్ని విధాలుగా మా మండలంలో మీరు మాకు సహకరించాలంటే ఆయన చాలా స్పందించి తప్పక మేము ఈ విషయంలో ఎప్పుడు వెనకాడదయ్యా అని మాతో చెప్పారు. 28 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అనేటువంటిది నడిపిస్తూ క్రైస్తవుల పక్షాన నిలబడుతూ క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది. ఈరోజు ఆకివీడు సిఐ గారిని పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులందరం కలిసి ఏదైనా సమస్య ఉన్నట్లయితే మాకు సహకరించాలని మేము కూడా ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్కి సహకరిస్తామని తెలియజేయడం జరిగింది.